మిత్రులారా, దాశరథి శతకంలో నుంచి ఈ యొక్క పద్యాన్ని వినండి. మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలబోసినట్లు దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యే. నా రసనకు పూత వృత్తి సుకరంబుగ చేకురునట్లు వాక్సుధారసములు చిల్క పద్యముఖరంగమునందు నటింపవయ్యా. సంతసమును చెంది భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అంటే దీని అర్థం, కరుణా సముద్రుడవగు ఓ భద్రాచల రామా, రేగు పండ్లకు ఆశపడి ముత్యాలను అమ్మినట్లుగా దురలవాట్లకు లోనై దుష్టులకు నా కావ్యమును అంకితమిచ్చితిని. మోసము జరిగినది, క్షమింపుము. ఇప్పుడు నా నాలుకకు పవిత్ర వర్తనము చేకూరునట్లు, నా మాటలలో అమృత రసములు ఒలుకున్నట్లుగా పద్యములు గల నా ముఖరంగ స్థలమునందు సంతోషముగా నర్తింపవయ్యా. ఓ భద్రాచల రామ, నా ముఖరంగ స్థలమునందు సంతోషముగా నర్తింపువయ్యా అని దీని యొక్క అర్థం. ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసో వసానాం నవకమలదళస్పరిది నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిల్లలోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమరుజటామండనం రామచంద్రం. రామానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.